నమస్తే. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ జరగబోతా ఉన్నాయి. 2 టీచర్ ఎమ్మెల్సీలు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ జరగబోతా ఉంది. ఎలక్షన్స్ ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరగబోతా ఉంది. సో ఈ యొక్క ఎలక్షన్లో పాల్గొన్నటువంటి, ఎలక్షన్లో పోటీ చేసేటువంటి అభ్యర్థుల యొక్క బలబలాలు చూసినట్లయితే అందరూ కూడా ఒక పక్కన విద్యా సంస్థలు నడిపించేటువంటి వ్యక్తులతో పాటు ఆర్థిక అంగబలం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా బరిలోకి దిగబోతా ఉన్నారు. సో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నేను తట్టుకోగలను, ఖచ్చితంగా నేను విజయం సాధిస్తానన్నటువంటి భరోసాతోటి స్వతంత్ర అభ్యర్థి అవినాష్ జాదవ్ గారు సో పిహెచ్డి చేయడం జరిగింది, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. సో అవినాష్ జాదవ్ గారు ఆయన పోటీ చేయబోతా ఉన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు. అలాగే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఈ ఉమ్మడి జిల్లాలకు వెళ్ళి ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయబోతా ఉన్నారు. సుమారుగా 4 లక్షల మంది ఉన్నటువంటి పట్టభద్రుల్ని ఆయన విన్నవించుకుంటా ఉన్నాడు. నన్ను గెలిపించినట్టయితే ఉంటే నేను ఇచ్చేటువంటి భరోసా ఇది అంటూ ఆయన ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. నాతో పాటు అవినాష్ జాదవ్ గారు ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అన్న నమస్తే. సో ముఖ్యంగా ఎలక్షన్లు అనగానే ఇవన్నీ కూడా ఆర్థిక అంగబలంతో కూడుకున్నటువంటి పరిణామం కనబడతా ఉంది. సో పట్టభద్రుల దగ్గర నుంచి ఓటుని రాబట్టుకోవడం కోసం అవినాష్ జాదవ్ గారు ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్తారంటే ఏం చెప్తారు? అన్నగారు నమస్కారము. నా పేరు అవినాష్ జాదవ్. నేను పిహెచ్డి చేసిన క్యాండిడేట్గా, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను చేస్తూ ఉన్నాను. మీరు చెప్పినట్టుగా ఏదైతే విద్యా సంస్థలను వ్యాపారంగా మార్చుతున్నటువంటి బడా వాళ్ళు ఈరోజు పోటీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు అంజిరెడ్డిని చూస్తే కానీ బీజేపీ నుంచి అంజిరెడ్డి పోటీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అని మీరు ఏమంటారు, ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బీఎస్పీ టికెట్ తీసుకున్నటువంటి ప్రసన్న హరికృష్ణ కూడా పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఒక ఉద్యోగాన్ని రాజీనామా చేయడం అనేది నేను తప్పపడుతున్నాను ఇక్కడ. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ విద్యార్థులకి ఒక మార్గంలో నడిపిస్తున్నావు. నేను కూడా ఒక అసిస్టెంట్ ప్రొఫెసరే. నేను జాబ్ చేసుకుంటూ ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ దీనికి వేయడానికి కారణం ఏంటిదంటే, ముఖ్యమైన రీజన్స్ ఏంటిదంటే విద్య, వైద్యం, ఉపాధి అన్న. అంటే వీళ్ళ తాకిడిని నేను తట్టుకోవడం. అంటే వీళ్ళు ఆల్రెడీ విద్యా సంస్థలు కోటీశ్వర్లు, నేను పేదింటి బిడ్డను, నా దగ్గర రూపాయి లేదు. మరి అలాంటప్పుడు నేను నామినేషన్ వేసి ఈరోజు నాకు బ్యాలెట్ నెంబర్ 15 ఇవ్వడం జరిగింది. సో ఇది బ్యాలెట్ నెంబర్ 15. సో ఇది మోడల్ బ్యాలెట్ పేపరు. సో ఇక్కడ అవినాష్ జాదవ్ అని ఉంటుందండి. ఇది నేను ఇంకోటి ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, సేవాలాల్ మహారాజ్ జయంతి కూడా ఫిబ్రవరి 15. సో ఆయన ఆశీస్సులు నా మీద ఉన్నదని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మరి వీళ్ళని తట్టుకోవడానికి నేను ఖచ్చితంగా వాళ్ళని ఢీకొట్టబోతున్నాను, నేను గెలవబోతున్నాను. ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో తప్పకుండా నేను ఈ పట్టభద్రులు నాకు ఓటేసి గెలిపిస్తారు. ఎట్లా పట్టభద్రులు అంత ఈజీగా మీ వైపు చూస్తారని చెప్పేసి ఏ విధమైనటువంటి నమ్మకం తింటున్నారు? ఒక పక్కన ఆర్థిక బలం. సో ఈ రోజు రాజకీయాలు చూస్తేనే ఆ విధంగా తయారైపోయినటువంటి పరిస్థితి. మీ దగ్గర రూపాయి లేదు అంటూ నువ్వు స్వతంత్ర అభ్యర్థిగా ఏ పార్టీ బలం లేకుండా, ఒక పక్కన డబ్బు బలం లేకున్నప్పుడు కూడా మీరు రాజకీయాలకి పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేస్తున్నాను. సో ఏ విధంగా పట్టభద్రులు వైపు రావాలంటే ఏం చేస్తావు అన్న? నేను పట్టభద్రులు అందరికీ నేను వినియోగించుకుంటున్నాను. నేను ధైర్యంతో పోటీ చేస్తున్నాను. నా దగ్గర అంగబలం లేకపోవచ్చు, నా దగ్గర ధనబలం లేకపోవచ్చు, నా దగ్గర మాస్ పీపుల్, మీడియా ఏది నా వెనుక లేకపోవచ్చు. కానీ నా దగ్గర ఉన్నది ఒకటే ఒక ఓటు హక్కు. ఆ ఒక్క ఓటుతోటి ఈరోజు పార్లమెంట్లో రాజకీయాలు మారిపోయాయండి. సో పార్టీలు మారిపోయాయి, అంటే ప్రభుత్వాలు మారిపోయాయి ఒక్క ఓటుతోటి. సో నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు ఓటు ఆయుధం. సో అలాంటి ఆయుధాన్ని నేను ఈరోజు డబ్బుతోటి అమ్ముకుంటే, అంటే నేను ఎవరికి చెప్తానంటే పట్టభద్రులకు చెప్తున్నాను. నేను పట్టభద్రులారా, మీకు ఇచ్చినటువంటి, మీరు చదువుకున్న వాళ్ళు, మరి చదువుకున్న మీరు ఇలాంటి ఓటు హక్కును కనుక మీరు సద్వినియోగం చేసుకొని నిజాయితీగా నిలబడినటువంటి నాలాంటి స్వతంత్ర అభ్యర్థికి తోడుంటారా? లేకపోతే రంగులు మార్చేటువంటి, మరి పార్టీలు జెండాలు మార్చేటువంటి పార్టీల అభ్యర్థుల వెనుక మీరు ఉంటారా? ఒకసారి మీరు నిర్ణయించుకోవాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీ సమస్యలు నాకు తెలుసు. నేను ఎందుకు కష్టపడి నేను ఈ స్థాయికి వచ్చాను. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ వరకు నేను ఎదిగానంటే నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాను. నేను ఒక పేదింటి బిడ్డను, ఒక రైతు బిడ్డను, ఒక గిరిజన బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను నేను. సో నాకు మీ కష్టాలు తెలుసు, నిరుద్యోగుల కష్టాలు తెలుసు, పట్టభద్రుల కష్టాలు నాకు తెలుసు, వాళ్ళ సమస్యలు తెలుసు. సో వాళ్ళ సమస్యలు నేను పరిష్కరించడానికి ఈరోజు శాసన మండలిలో నేను ప్రశ్నించే గొంతుకగా నాకు ఒక అవకాశం ఇస్తారని నేను మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటా ఉన్నాను. ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్తా ఉన్నారు? వాళ్ళని ఏ విధంగా మీ వైపు లాక్కోగలుగుతా ఉన్నారు? ఆ ఓటర్ని మీ వైపు చూసేలాగా ఏ విధమైనటువంటి భరోసాని వాళ్ళకు, ఒకవేళ కనుక ఎమ్మెల్సీగా గెలిస్తే కనుక మీరు చేసేటువంటి తక్షణమే చేసేటువంటి వాటి తంటూ మీ ఉన్నటువంటి మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి అంశాలు ఏంటి అసలు? అనగారు, మీరు చెప్పినట్టుగా యూత్
ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాను, గ్రాడ్యుయేట్ యూత్ని. అంటే రాజకీయంలో కూడా మనం రాణించాలి. మరి డబ్బున్న వాళ్ళే, కోటీశ్వర్లే ఈరోజు రాజకీయంలో గెలిచే పరిస్థితి ఉంది కాదు, వాళ్ళు కాదు, మనం కూడా గెలవబోతున్నాం అనేటువంటి నేను ఒక రోల్ మోడల్గా నిలబడుతూ ఉన్నాను. సో ఈ యువత అందరికీ నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత ఇంకా సర్పంచ్లు, జడ్పీటీసీ ఎలక్షన్స్లో మీరందరూ ఎవరైతే మనము నిరుద్యోగులుగా ఉన్నామో ఉద్యోగాల కోసం మనం అడిగి ఈరోజు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ కూడా విద్యా, వైద్యం, ఉపాధి కొరకు. సో మరి అలాంటి విద్యా, వైద్యం, ఉపాధి 10 సంవత్సరాలు కేసీఆర్ హయాంలో జరగలేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటలు కూడా అవి అన్ని ఉత్తమ మాటలుగానే ఉన్నాయి. ఇంకోటి నేను ముఖ్యంగా స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నా అంటే విద్యా, వైద్యం, ఉపాధి అనేది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నాణ్యమైన విద్య దొరకట్లేదండి. ఎక్కడ? ప్రభుత్వ విద్యాలయాల్లో, ప్రభుత్వ స్కూల్స్లో నాణ్యమైన విద్య లేదు, నాణ్యమైన వైద్యం అసలే లేదు ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వెళ్తే. అదేవిధంగా ఉపాధి గురించి మాట్లాడితే కేసీఆర్ లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు, ఒక్క ఉద్యోగం కూడా లేనటువంటి దాఖలాలు ఉన్నాయి ఇంట్లో. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా నేను ఉపాధి ఇచ్చాను అని చెప్తా ఉన్నారు. కానీ కేసీఆర్ హయాంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లే ఈరోజు ఆయన భర్తీ చేసిన తర్వాత నేనే ఇచ్చినానని చెప్పుకుంటున్నాడు. ఈరోజు చాలా మంది మీరు ఇప్పుడు లైబ్రరీ, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్తేనేమి, తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్లో వెళ్తేనేమి, దిల్సుఖ్ నగర్లో వెళ్తేనేమి, కానీ లక్షలాది మంది నిరుద్యోగులు చదువుతున్నారు సార్. రాత్రి పగలు చదువుతున్నారు మాకు ఏదో ఉద్యోగం వస్తుందని. మరి ఈరోజు ఉద్యోగం రాలేని పరిస్థితిలో ఉంది నిరుద్యోగులు. సో మీకు ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నా, నాకు గనుక గెలిపిస్తే ఒక స్వతంత్ర అభ్యర్థిగా నన్ను అవినాష్ జాదవ్ గారికి మీరు 15 క్రమ సంఖ్య 15 మీ మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపిస్తే మీ గొంతుకగా శాసన మండలిలో నేను ఉంటాను, మీ పక్షాన నేను ఉంటాను, మీ సమస్యలు తీర్చే అన్నగా, తమ్ముడిగా నేను మీ బిడ్డగా శాసన మండలిలో నన్ను నాకు ఒక అవకాశం ఇవ్వమని నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. ఏ పార్టీ నుంచి కూడా టికెట్ అడగలేదా? వేరే రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అసలు అభ్యర్థిని నిలబెట్టినటువంటి పరిస్థితి. సో అడిగిన ఎవరైనా ఏ పార్టీలైనా మీరు బలపరచులని? నాకు ఏ పార్టీ మీద నమ్మకం కూడా లేదు సార్. ఎందుకంటే పార్టీలు ఈరోజు మీరు బుర్జువా పార్టీలు తెలుసు ఎలాంటివి అనేది. అంటే వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులన్నీ ఏంటిది సార్, కోట్లు ఇచ్చి బీఫామ్లు తెచ్చుకున్న వాళ్ళు. నేను అలా ఒక్క రూపాయి కూడా ఈరోజు ఏ పార్టీకి నేను బీఫామ్లు తీసుకునేటువంటిగా వాడిని కాదు. నేను న్యాయంగా, ధర్మంగా నేను పోటీలో దిగాను. సో నేను స్వతంత్ర అభ్యర్థిగా నా సత్తా ఏంటిదో నిరుద్యోగులు మరియు అదేవిధంగా నా గ్రాడ్యుయేట్స్ ప్రజలు వాళ్ళు నిజాయితీగా నిలబడుతున్నటువంటి అవినాష్ జాదవ్ వెనుక ఉంటారని నేనైతే ఆశిస్తున్నాను. వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు నన్ను గెలిపిస్తారనే నమ్మకంతో నేను పోటీ చేస్తున్నాను. చిట్ట చివరిగా ఏం చెప్తారు గ్రాడ్యుయేట్స్కి, ఏమని చెప్తారు? ఓటర్లకి ఉన్నటువంటి 4 లక్షల ఓటర్లకి కావచ్చు, మీ సంబంధించిన సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? అన్న, నేను అందరికీ ముఖ్యంగా నేను వినియోగించుకుంటున్నాను. నేను నిజాయితీగా, నీతిగా నిలబడతా ఉన్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి అన్న, దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఒక్క అవకాశం ఇచ్చి శాసన మండలిలో ప్రశ్నించే గొంతుగా నన్ను తీసుకెళ్ళండి. ఇంకో విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. 317 జీవో అన్న, చాలా మంది నాకు ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క బాధను వ్యక్తపరుస్తున్నారు. నేను సోషల్ మీడియాలో కానీ తర్వాత నాకు పర్సనల్ కాంటాక్ట్స్ ద్వారా వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు. ఏంటిదంటే 317 జీవో ద్వారా చాలా మంది ఈరోజు ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితేనేమి, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితేనేమి, వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ భార్య ఒక జిల్లాలో ఉంటే భర్త ఒక జిల్లాలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగం చేస్తూ ఉంటే కూడా మరి వాళ్ళు ఒక వేరే జిల్లాలో, ఒక ఆయన ఆదిలాబాద్లో చేస్తే ఇంకో ఆయన అచ్చంపేటలో చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు చాలా ఒత్తిడికి గురయ్యి, మనస్తాపానికి గురై చాలా మంది ఉద్యోగస్తులు చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. సో ఇది ప్రభుత్వము నేను 14 రోజుల్లో నేను పరిష్కరిస్తా ఈ సమస్యను అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు 14 నెలలు అయిన తర్వాత కూడా ఈరోజు ఆ సమస్య మాత్రం కొలిక్కి రాలేదు. సో నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, గ్రాడ్యుయేట్స్ మరియు ఉపాధ్యాయులు అందరికీ, అదేవిధంగా ఉద్యోగస్తుల ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను. మీ బిడ్డగా, ప్రశ్నించే గొంతుకగా నేను మీకు ఒకటే హామీ ఇస్తున్నాను. నేను ఏ ఏజెండాతో వస్తున్నానంటే మీ భారత రాజ్యాంగమే నాకు ఒక ఎజెండా. నాకు ఎలాంటి ఎజెండా లేదు. నాకు భారత రాజ్యాంగమే ఒక ఎజెండా, భారత రాజ్యాంగమే నాకు మేనిఫెస్టో. సో భారత రాజ్యాంగం ప్రకారంగా నేను పనిచేసి మీ గొంతుకుగా నేను ఉంటానని నేనైతే కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఇది స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా నాకు ఓటేసినట్టయితే 317 జీవోలు రద్దు చేసేందుకు నేను ప్రయత్నిస్తాను అన్నటువంటి భావనని అవినాష్ జాదవ్ గారు అయితే చెప్తున్నారు. సో ఆయనకు ఉన్నటువంటి నెంబర్ కూడా 15 సంబంధించినటువంటి సీరియల్ నెంబర్. ఆ సీరియల్ నెంబర్ పైన
మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని చెప్పేసి ఆయన అయితే పట్టభద్రులకు అయితే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మన పర్సన్ గణేష్తో అనిల్, మనతో వెలుగు.